అయితే ఆ కన్న తల్లి ఏ పిల్లోని బాగా చూడాలి? కళ్ళు లేని పిల్లోని బాగా చూడాలా? కాళ్ళు లేని పిల్లవాడిని బాగా చూడాలా? రెండు చేతులు లేని పిల్లవాడిని బాగా చూడాలా? లేకపోతే రేపో మాపో చచ్చిపోతాడు, గుండె సంబంధిత వ్యాధితోటి బాధపడుతున్న పిల్లవాడిని బాగా చూడాలా? ఇది ఒక కుటుంబంలో పరిస్థితి. అయితే ఈ పంచాయతీ అంతా ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళింది. ఆ పెద్ద మనిషి అంటాడు, చేతులతో కలుపుకోలేడు, చేతులు లేవు కాబట్టి ఆ తల్లి ఆ పిల్లవాడికి కలిపి ముద్దలు పెట్టాలి. కళ్ళు లేని పిల్లవాడు చేతులతో కలుపుకొని తినగలడు కాబట్టి పెట్టాల్సిన అవసరం లేదు. కాళ్ళు లేని పిల్లవాడికి తల్లి పెట్టాల్సిన అవసరం లేదు. చేతులు లేని పిల్లవాడికి తల్లి కలిపి పెట్టాలి, మిగతా వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు అని ఒక పెద్ద మనిషి తీర్పు చెప్పాడు. ఇంకో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళింది ఈ తీర్పు. కళ్ళు లేని పిల్లవాడు అన్నంలో ఏం కలుపుకుంటున్నాడో తెలీదు, ప్లేట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలీదు, అన్నం ఎలా పెట్టుకోవాలో తెలీదు. కానీ కళ్ళు లేని పిల్లవాడికి ఆ తల్లి సహకరించి ఆ కళ్ళు లేని పిల్లవాడికి అన్నం కలిపి పెడితే బాగుంటుంది, మిగతా ముగ్గురు పిల్లల్ని వదిలేస్తే ఇబ్బంది ఉండదు అని ఇంకో పెద్ద మనిషి తీర్పు చెప్పాడు. ఇంకో పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే రెండు కాళ్ళు లేని నడవలేని పరిస్థితిలో ఉన్న అబ్బాయి ఒక అంగుళం కూడా కదలలేడు. కదలలేని ఈ అబ్బాయికి తల్లి దగ్గరుండి అన్నం పెడితే చాలా బాగుంటుందేమో అని అనుకుంటాడు. ఇంకో పెద్ద మనిషి దగ్గరికి తీర్పుకి వెళ్తే ఆ పెద్ద మనిషి అంటాడు, గుండెలో పెద్ద హోల్ ఉన్నటువంటి పిల్లాడు ఎంతకాలం బతుకుతాడో తెలీదు, మిగతా వాళ్ళు చాలా కాలం బతుకే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరగా చనిపోయి ఎప్పుడు చనిపోతాడో తెలియని పిల్లవాడికి తల్లి బాగా చూసుకొని అన్నం కలిపి పెడితే బ్రతికినంతకాలం తల్లి సేవలో బాగుంటాడు కాబట్టి ఆ పిల్లోడిని తల్లి చూసుకోవాలి అని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చినటువంటి తీర్పు నేను చెప్పిన కథకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న మాలా మాదిగలు ఎవరైతే 1,50,00,000 మంది ఉన్నారో వీళ్ళ బ్రతుకులు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియక, దేనికోసం బ్రతుకుతున్నామో తెలియక 76 సంవత్సరాల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, ఒక తహసీల్దార్గా, ఒక ఆర్డీఓగా పనిచేయాలి అంటే మొన్నటి దాకా ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఒక సామాజిక వర్గం కొమ్ము కాయాలి, ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఇంకో సామాజిక వర్గం కొమ్ము కాయాలి. 18 సంవత్సరాలుగా 18% నుంచి 20%గా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఈరోజు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్స్ రాక వాళ్ళ రాజ్యాధికారం అనేటువంటి ఒక కాన్సెప్ట్కి, బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సెప్ట్కి దూరం అయిపోయి ఒక బానిసల్లాగా బ్రతుకుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అన్నదమ్ముల్లాగా బ్రతికి రాజ్యాధికారం సాధించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ కలల కన్నా రాజ్యాన్ని సాధించాలి అని ఆలోచన ఉన్నటువంటి ఇలాంటి అన్నదమ్ముల్లాంటి వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజల ముందు ఆవిష్కృతం చేయడానికి ఈరోజు నేను ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయదలిచాను. గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అన్నతమ్ములు, అక్కలు, చెల్లెళ్ళు సోషల్ మీడియా ద్వారా, ఫోన్ల ద్వారా ఎస్సీ వర్గీకరణ అంశం మీద విపరీతమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ వర్గీకరణ అంశం గురించిన
అంశాలు రాష్ట్ర ప్రజలకి పంచుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఒక న్యాయవాదిగా, ఒక మాజీ న్యాయమూర్తిగా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యానికి ఈ జడ్జిమెంట్ వచ్చిన రోజు ఒక చీకటి రోజుగా నేనైతే అభివర్ణించదలుచుకున్నాను. ఒక కుటుంబంలో ఉన్నటువంటి అంగవైకల్యంలో ఉన్నటువంటి నలుగురు పిల్లల్ని తల్లి ఎవరిని బాగా చూసుకోవాలా అని చెప్పినటువంటి జడ్జిమెంట్ని ఎలాంటి సందర్భంలో అలాంటి జడ్జిమెంట్ వచ్చిందో కూడా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి వివరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా జడ్జిమెంట్ని నేను విశదీకరించే ప్రయత్నం చేస్తాను. 2000 సంవత్సరంలో అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి రెండు కులాల మధ్య రాజ్యాధికారానికి సాధిస్తారేమో, వీళ్ళు సంఘటితమైతే ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధిస్తారు, అంబేద్కర్ కలల కన్నా స్వప్నాన్ని సాకారం చేస్తారు అని ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నానికి తెరతీసినటువంటి మొట్టమొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు. ఐఎమ్ వెరీ సారీ టు సే, ఈరోజు ఈ జాతి అంతరించిపోవడానికి ఒకే ఒక కారణం ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మాలా మాదిగల్ని, అన్నదమ్ముల్లాగా ఉన్న మాలా మాదిగల్ని విడదీసి ఇద్దరి మధ్య చిచ్చురేపి 30 సంవత్సరాల తర్వాత ఆ చలిమంటలో నీరు కార్చుకునే తన చలిమంటలో తన వేడిని పుట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలు విచ్ఛిన్నం అవటానికి ప్రధాన కారణం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత వర్గాల్లో సింహభాగంగా ఉన్నటువంటి మాల సామాజిక వర్గాన్ని, ఎంతో చైతన్యమైనటువంటి మాల సామాజిక వర్గాన్ని భూతద్దంలో చూపించి, దోషులుగా చూపించి, సొంత తమ్ముళ్ళైనటువంటి మాదిగ సోదరుల దగ్గర ఒక దుర్మార్గకరమైనటువంటి రీతిలో వాళ్ళ మధ్య తగువు పెట్టి చలిమంట కాల్చుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలు రాజ్యాధికారంలోకి రావడానికి చేస్తున్నటువంటి పోరాటంలో, కుటిలమైనటువంటి ఆలోచనల్లో ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నామో ఒక్కసారి ఆలోచించమని మాల సోదరుని, మాదిగ సోదరుని నేను వినయపూర్వకంగా కోరుతున్నాను. ఒక వర్గంగా ఉన్నటువంటి, ఒక ఆలోచనతో ఉన్నటువంటి, అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి ఒక వర్గాన్ని చీల్చి చెండాడి వాళ్ళ మధ్య తగువులు పెట్టి వాళ్ళని రాజకీయంగా ఎదగనీయకుండా విచ్ఛిన్నం చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయోగాన్ని 30 సంవత్సరాల క్రితం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే, 30 సంవత్సరాల తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరలా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 మంది దళిత బిడ్డలు భవిష్యత్తులో ఇంకొక 100 సంవత్సరాల తర్వాతైనా అధికారంలోకి రాకుండా శాశ్వత సమాధి కడితే దాని వెనుకున్నటువంటి నిజ స్వరూపాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత దళిత బిడ్డలకు ఉందా లేదా అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని నేను కోరుతున్నాను. ఈరోజు